హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణ మైత్పూర్ రోడ్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నటువంటి చలివేంద్రానికి ఇవాళ ఒక బాబు తన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వేసవి దాహం తీర్చేదానికి తను మజ్జిగ తెచ్చాడు. ఇవాళ మజ్జిగ వితరణ కార్యక్రమం ఎంతో వేసవిలో కూడా ప్రజలకు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు వేసవి దాహంలో తీర్చడంలో భాగంగా ఇవాళ చల్లటి మజ్జిగ తను తెచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాహం తీర్చడం అనేది ఎంతో సంతోషకరం. ఎందుకంటే మనం తలుచుకుంటే ఈ నేటి సమాజంలో పుట్టినరోజు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. కానీ ఈ యొక్క బాబు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి పేద ప్రజలకి ఎండాకాలంలో చల్లటి మజ్జిగ ఇవ్వడానికి తను ఇక్కడికి రావడం మనందరికీ ఎంతో సంతోషకరం. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ కమెంట్. శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో ఉచిత చల్లని త్రాగునీరు అలాగే చలివేంద్ర కార్యక్రమం ప్రారంభించినటువంటి భూమిరెడ్డి వెంకటేష్, స్టాఫ్ రిపోర్టర్ బద్వేల్, అలాగే వల్లంకొండ వెంకటరమణ, అర్బన్ రిపోర్టర్ బద్వేల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ మంచి గొప్ప కార్యక్రమం. ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ చలివేంద్ర కార్యక్రమంలో ఇవాళ బాబుతో మనం మాట్లాడడం జరిగింది. తన పేరు శ్రవణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ మజ్జిగ వితరణ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ My name is Shravan Kumar. ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క గొప్ప కార్యక్రమం. ఈ యొక్క ఇవాల్టి మజ్జిగ దాత కాజా సుజుకి షోరూమ్ పవన్ కుమార్ గారి పెద్ద కుమారుడు శ్రవణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా వీరికి ఒక గొప్ప ఆలోచన కార్యక్రమం వచ్చింది. మనం వారితో మాట్లాడడం అయితే జరిగింది. వీరు ప్రతినిత్యం ఇక్కడ తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క మజ్జిగ దాతలని తెలుసుకొని తన యొక్క కుమారుని పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ప్రజలకి వేసవి దృష్ట్యా ప్రజలకి చల్లని మజ్జిగ అందించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడికి రావడం, వారు ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మజ్జిగ వితరణ కార్యక్రమం జరిపించడం అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ ఇవాల్టి ఒక గొప్ప కార్యక్రమం సుజుకి షోరూమ్ ఓనర్ పవన్ కుమార్ గారి కుమారుడు శ్రవణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు ఎండలో చల్లని మజ్జిగ వితరణ కార్యక్రమం వారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ జరిపిస్తున్నారు. ఈ యొక్క చల్లని మజ్జిగ త్రాగి ఆ యొక్క పిల్లోడు పుట్టినరోజు సందర్భంగా చల్లగా ఉండాలని దీవించమని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అలాగే ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి వల్లంకొండ వెంకటరమణ గారికి, భూమిరెడ్డి వెంకటేష్ గారికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం చూస్తున్నాము ప్రజలకి చల్లని మజ్జిగ వితరణ కార్యక్రమం. గొప్ప కార్యక్రమం. సుజుకి షోరూమ్ ఓనర్ మన బద్వేల్ పట్టణ పవన్ కుమార్ గారి కుమారుడు శ్రవణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి చల్లని మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టడము ఎంతో సంతోషకరం. మనం ఇక్కడ చూడొచ్చు సుమారుగా 500 మందికి పైగా మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టినటువంటి సుజుకి షోరూమ్ ఓనర్ గారి కుమారుడు శ్రవణ్ కుమార్ తను 2nd క్లాస్ చదువుతున్నాడు. తన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పేద ప్రజలకు మజ్జిగ వితరణ కార్యక్రమం చేయాలని ఒక గొప్ప ఆలోచన. ఇంతటి గొప్ప ఆలోచనకి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మనం చూడొచ్చు 40 డిగ్రీల ఎండలో కూడా ఇవాళ ఇక్కడికి దాత ఆ యొక్క చిన్న బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడము, మజ్జిగ వితరణ కార్యక్రమం జరిపించడం అనేది ఎంతో సంతోషకరం.
ఇక్కడ చూడొచ్చు, ఎవరైతే శ్రవణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మజ్జిగ వితరణ చేస్తున్నటువంటి బాబుకి వల్లెంకొండ వెంకటరమణ గారు శాలువాతో సత్కరించి ఆ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అయితే జరిగింది. ఒక గొప్ప మనసు కలిగినటువంటి బాబుగా ఎంతో ఎండలో కూడా వేసవి దాహం తీర్చేదానికి ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ కార్యక్రమం చేయడం అనేది ఎంతో సంతోషకరం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. నా పేరు పవన్ కుమార్ అండి. నేను బద్వేల్ సుజుకి షోరూమ్ ఓనర్ని. ఈ రోజు నా కుమారుడు, పెద్ద కుమారుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు పాదచారులకు ఎండాకాలం దాహారు తీర్చడం కోసమై మజ్జిగ వితరణ చేయడం జరిగింది. అన్న వాళ్ళు, వల్లెంకొండ రమణ వాళ్ళు మజ్జిగ వితరణ చేస్తూ రెగ్యులర్ గా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు నాకు మనసు వచ్చి ఈ రోజు నా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ వితరణ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి, పలువురు మిత్రులకు నా ధన్యవాదాలు.